హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఇంజనీరింగ్లో సెకండ్ ఫేజ్లో తెలంగాణలో ఎన్ని సీట్స్ ఆల్రెడీ అలాట్ చేశారు, తర్వాత ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి, తర్వాత ఏ బ్రాంచ్లో మిగిలి ఉన్నాయి, ఏ కోటాలో ఎంతమంది సీట్స్ ఇచ్చారు, ఎంతమందికి సీట్స్ ఇవ్వలేదు, ఎంతమందికి స్లైడింగ్లో బ్రాంచ్ చేంజ్ చేసుకున్నారు, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. దీనివల్ల మీకు సెకండ్ ఫేజ్ నెక్స్ట్ ఫేజ్లలో చాలా ఉపయోగం అయితే ఉంటుంది. అండ్ మీ నుంచి ఆశించేది ఒక చిన్న లైక్. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్తో స్టార్ట్ చేసి వీడియో ఎండ్ అవగానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా, ఇందులో 9,000 మందికి సేమ్ ప్రాబ్లం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, అదే మిస్టేక్ వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ మీ దాకా చేరాలంటే వీడియోని సబ్స్క్రైబ్ చేయడమే కాదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ అందుతుంది. అండ్ ఇలాంటి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తూ ఉంటాను. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మీరు చేయాల్సింది ఒక లైక్, తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేరింగ్, తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ చూడొచ్చు మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా ఉన్నాయి. ఓకే, సో మొత్తము 86,509 సీట్స్కి 84,490 సీట్స్ అలాట్ అయ్యాయి. తర్వాత 5019 సీట్స్ మిగిలాయి. ఏ బ్రాంచ్లో మిగిలాయి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో టోటల్ 175 కాలేజెస్ ఉండగా అన్నీ కలిపి 2 విడతల్లో కలిపి 94.20% మాత్రమే ఇప్పటివరకు ఫుల్ఫిల్ అయ్యాయి. సో కొత్తగా ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్లోనే వచ్చిన సీట్స్ ఎంతమందికి 2788. ఓకే, తర్వాత స్లైడింగ్ ద్వారా చేంజ్ చేసుకున్న వాళ్ళు 22,848. ఇక్కడ మీరు కరెక్ట్గా వినండి, ఇక్కడ 9,084 మందికి సీట్ అలాట్ కాలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఆప్షన్స్ తక్కువగా ఇవ్వడం వల్ల. సో ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఏ కాలేజీలో ఇవ్వాలి లాస్ట్ వీడియోలో చెప్పాను. సో మీరు మిస్ అయి ఉంటారు, కాబట్టే వీళ్ళు సీట్ రాలేదు. సో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇలా ఇచ్చారు. సో ఇక్కడ మనం చూస్తే ఇంకా మరి ఏ బ్రాంచ్లు ఎలా ఉన్నాయనేది, మొత్తం కంప్యూటర్ సైన్స్లో దాదాపు 5,000 సీట్లలో కంప్యూటర్ సైన్స్లలోనే 1,156 సీట్లు మిగిలి ఉన్నాయి. సో ఏ బ్రాంచ్ వైజ్గా మనం చూద్దాం ఇక్కడ. ఓకేనా, సిఎస్సిలో భర్తీ అనేవి 29,000 అయితే 388 మాత్రమే మిగిలి ఉన్నాయి. సిఎస్సి ఏఐ అండ్ ఏఐఎంఎల్ 303, సిఎస్సి డేటా సైన్స్ 216 ఇంకా ఉన్నాయి. ఐటీలో 44 ఉన్నాయి. సిఎస్సి సైబర్ సెక్యూరిటీలో 41, ఏఐ అండ్ డిఎస్ డేటా సైన్సెస్ 55, ఏఐ అండ్ ఏఎంఎల్ 29, ఈసీఈలో అండ్ 557, తర్వాత ట్రిపుల్ఈలో 1006, సివిల్లో అండ్ మెకానికల్లో చాలా ఎక్కువ సీట్స్ అయితే మిగలడం జరిగింది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది లైక్, సబ్స్క్రైబ్, షేరింగ్ అండ్ జాయినింగ్ ద టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.